శివాయ గురవే నమః. ముందుగా గోదావరి కని పట్టణ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శివరాత్రి ఎట్లా వచ్చింది, శివరాత్రిని ఏ విధంగా ఆచరించాలి. శివరాత్రి అనేది బ్రహ్మకు విష్ణువుకు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు, నేను గొప్ప అని ఏర్పడినప్పుడు వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్న సమయం లోపల ఇటు విష్ణుమూర్తి మహేశ్వరాస్త్రంతో, అటు బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తున్న సమయంలో విధ్వంసం జరిగే సమయం లోపల శివుడు ఆ యుద్ధాన్ని, ఆ అస్త్రాలను ఆపటికై ఒక అగ్ని స్తంభంగా మారి ఆ రెండు యొక్క అస్త్రాలను తన లోపల కలుపుకున్నాడు. అప్పుడు ఋషులందరూ కూడా దాని మీద, ఆ అగ్నిస్తంభం మీద నీళ్లు పోయగానే అది శివలింగంగా మారిపోయింది, లింగరూపంగా. ఆ శివలింగంగా మారిన రోజునే మనం ఈరోజు మహాశివరాత్రి జరుపుకుంటాం. లింగోద్భవ సమయంలో చతుర్దశి ఏ రోజైతే ఉంటుందో, మాఘ కృష్ణ చతుర్దశి, ఆ రోజే మనం శివరాత్రి అని పిలుస్తుంటాం. ఆ శివరాత్రిని ఆచరించడం వల్ల ఏమి లాభాలు, శివరాత్రిని ఏ విధంగా ఆచరించాలి. శివరాత్రిని ఆచరించడం లోపల 3 ముఖ్యమైనది. ఒకటి రుద్రాభిషేకం, రెండవది జాగరణ, మూడవది ఉపవాసం. ఉపవాసం అంటే ఏంది? ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం. ఆ యొక్క శివునికి, ఆ విశ్వేశ్వరునికి దగ్గరగా నివసించడమే ఉపవాసము. ఉపవాసం చేసేటప్పుడు మనము అరిషడ్వర్గములను అధిగమించడానికి ఉపవాసాలు చేస్తుంటాం. కోపమును, క్రోధమును ఆ విధంగా అధిగమించడానికే, దుఃఖమును, సంతోషమును అన్నిటిని కూడా అరికట్టడానికే మనము ఆ యొక్క ఉపవాసాన్ని ఆచరిస్తుంటాం. జాగరణ అంటే ఏమిటి? ఆ యొక్క ప్రకృతిలో నిద్రాణమాయమైన శివశక్తిని మేల్కొల్పడమే జాగరణ. ఆ శివశక్తిని ఎట్లా మేల్కొల్పాలి? పూజలతోని, భజనతోని. మన లోపల నెలకొన్న శివశక్తిని మనమే శివునిగా భావించి మనము బయటికి తీసుకురావడానికి చేసేదే జాగరణ, మేల్కొల్పడానికి. దాన్నే జాగరణ అంటారు. ఆ జాగరణ సమయంలో మనం భజనలతోని కానీ, పూజలతోని కానీ, అభిషేకాలతో కానీ. మూడోది రుద్రాభిషేకం. రుద్రాభిషేకాన్ని ఇది వేద పండితులు సుస్వరంగా స్వామివారికి మంత్రాలతో